చిన్నప్పుడు మా అమ్మ నన్ను స్కూల్కి పంపించేటప్పుడు నాకు లంచ్ బాక్స్ చాలా విపరీతంగా ఉంది. ఈ స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు హడావిడిగా అంటే ఒకవేళ ఆమె బిస్కెట్ పెట్టాలనుకో, 2 బిస్కెట్ పెట్టి అమ్మ చెప్పేది, నాన్న ఎవరైనా పక్క ఫ్రెండ్స్ అడిగారు అనుకో, వాళ్ళకు ఒక ప్యాకెట్ పంచు, నువ్వు ప్యాకెట్ తిన్నా మా అమ్మ నాకు చెప్పింది. అలా తల్లి యొక్క నేర్పిన సంస్కారాన్ని బట్టి అప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు పంచి నేను ఈ రోజు నా మనసులో ఉండేటువంటి ఉద్దేశాలు ఏవైతే నా దేశం కోసం, ధర్మం కోసం ఉన్నాయో అవన్నింటినీ కూడా ఏ స్వార్థం లేకుండా సన్యాసాన్ని స్వీకరించి మీ అందరికీ ఈరోజు పంచే పరిస్థితి ఎదిగాను. ఇది తల్లి నేర్పిన సంస్కారం. కానీ వాళ్ళ తల్లులు అయినా ఎవరికి ఇవ్వకము, ఆడికి ఇప్పుడు నుంచే నువ్వు ఎవరికి ఇవ్వకంటే రేపు పొద్దున్న ఆడు కష్టపడి ఆడు రెక్కల కష్టంతో డబ్బులు సంపాదించి ఆడు ఏమైనా తెచ్చే పరిస్థితి నీకెందుకు పెడతాడు? నువ్వు చిన్నప్పుడు నేర్పింది ఏమి? అందుకు పెట్టడు సరికదా, ఆఖరికి పెట్టమని అడిగితే పిలిచి పట్టి బయటికి తీసేస్తారు తండ్రిని, అయితే జుట్టు పట్టి బయటికి లాగేస్తాడు తల్లి. నిజమా కాదా? ఏమైనా చేయొద్దండి. మా పిల్లలు నా మాట వింటారు, మా పిల్లలు నా మాట జవదాటరు, నేను ఏది చెప్తే అదే వింటారన్న మొక్కమ్మ. మీరు మాత్రం వాళ్ళు ఎక్కడ మళ్ళీ ఇంకే డ్యూట్ మార్చకండి. గడ్డాలు పట్టుకొని నా బాబు, నా బంగారం, నా బుజ్జి, నా శంగారం, నా వజ్రం, నా వైడూరు అని చెప్పి అడగకుండా అన్ని ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసి, బళ్ళు ఇచ్చేసి, ఫోన్లు ఇచ్చేసి, ఆఖరికాలు తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనబోతులు, పోరంబోకులు అయిపోయిన తర్వాత ఆస్తులు తాపులు కాయండి, ఆస్తులు వాటాలన్నీ అయిపోయిన తర్వాత రోడ్డు మీద అనాథల్లా బతకండి, చచ్చినట్టు శవాలు కప్పండి. ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అందుకు ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలు మనం ఏం చేయాలా? మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. ప్రేమను చూపించడంతో పాటు భయాన్ని కూడా నేర్పించాలి.